హ్యాపీగా ఉన్నాం. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆదోని ప్రజలకు శిరస్సు వంచి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారు అనౌన్స్ చేసిన వెంటనే వాళ్ళు ఏ విధంగా అందరికీ నమస్కారం. నా పేరు రాంభీమ్ నాయుడు, తెలుగుదేశం పార్టీ మరియు వాల్మీకి నేతగా. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తిగా, అందులో వాల్మీకి సంఘాలు పనిచేసిన దాంట్లో మేము పనిచేసినాం. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఆదోన్లో ఒక బీసీ సామాజిక వర్గం చెందిన, వాల్మీకి సమాజ వర్గం చెందిన మన డాక్టర్ పార్థసారథి గారు గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ ఆదోని నియోజకవర్గంలో ఉన్న బడుగు బలహీన వర్గ ప్రజలకు అందరూ సహకారంతో ఈరోజు మన డాక్టర్ పార్థసారథిని విజయం చేకూర్చారు. కాబట్టి ఆదోని చరిత్రలోనే ఒక బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యే కావడం అందరికీ అదృష్టంగా భావిస్తూ, ఈ విజయంలో వాల్మీకిలే కాదు అనేక ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఒక మార్పు కోరుతూ ఈరోజు పార్థసారథిని గెలిపించినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాంభీమ్ నాయుడు, తెలుగుదేశం పార్టీ వాల్మీకి సీనియర్ నేత కాబట్టి అందులో అలసంద గుర్తులో గలాటలు చేసినారు. దాని మీద మేము వాల్మీకులు విజ్ఞప్తి చేయమంటే, మనం గెలిచినాం కాబట్టి మనం సమన్వయంగా ఉండాలి. మనము ఓడిపోయిన బాధతో వాళ్ళు కొద్ది ఏదైనా అన్నా కూడా మనం సమన్వయం పాటించాలి. అదేవిధంగా వాల్మీకి సోదరులు కూడా ఐక్యంగా ఉండాలని కోరుతున్నాం. కొంతమంది అదే విధంగా రెచ్చగొడుతుంటారు. కాబట్టి మీరు ఏ చర్య చేసినా అది మన వాల్మీకి నేత అయినా, బీసీ సమాజ వర్గం చెందిన డాక్టర్ పార్థసారథి వస్తుంది. ఆయన మీద నెట్టేయడానికి అనేక మంది కోసం కూర్చున్నారు. కాబట్టి మనం ప్రజలందరూ కూడా వాల్మీకి సోదరులు అయితేనే అనేక మంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే కనీ విధి ఎరగని రీతిలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి పార్టీ ఈరోజు రాష్ట్రంలో సీట్లు సాధించడం అనేది చాలా సంతోషదాయకం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రికెట్ టీంని ఇచ్చేసాం మేము. అంటే 11 మంది, వైనాట్ 175 నుంచి కేవలం 151 సీట్లు ఇంతకు ముందు 2019లో గెలుచుకున్న వాళ్ళు 5 తీసేసి అక్కడొక ఒకటి, ఇక్కడొక ఒకటి తీసుకున్నారు. అంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేశామనే వాళ్ళ భ్రమలో, అంటే మేము మంచి చేశాం అనే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ప్రజలు నిరూపించారు, మీరు ఏం చేశారనేది ప్రజలు నిరూపించారు. ఈ రాష్ట్రంలో అత్యధిక, ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసి ఒక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మాది ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఇన్ని సీట్లు సాధించడం అనేది ఆషామాషిగా కాదు. ఎందుకంటే జనసేన అయితే 100కి 100% సీట్లు సాధించింది. టీడీపీ కూడా మంచి మెజార్టీతోన, మంచి ఓటు శాతంతోన రాష్ట్ర ప్రజల మనసు చూరగొనింది అని చెప్పడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ కూడా మంచి సీట్లు సాధించింది. దీనికి అందరికీ కారణం ప్రజలందరూ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ 5 సంవత్సరాలుగా అనేక బాధలను, ప్రజలు అనేక బాధలు పడ్డారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపుదామా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూసి టైం వచ్చింది, కొట్టేశారు. కాబట్టి దీనికి అంతటికి కారణమైనటువంటి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ఆదోని ప్రజలకు శిరస్సు వహించి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రులు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంటున్నారు, మేము ప్రజలకు మంచి చేశాం కదా, సంక్షేమం చేశాం కదా, సంక్షేమం చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఎందుకు గెలిపించలేకపోయారు అది అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకందరికీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు మేము ఒకటే తెలియజేసుకున్నది ఏమంటే, అయ్యా మీరు నిజంగా మంచి చేసింటే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఉండేవాళ్ళు. ఒక్క ఛాన్స్ అనే పేరుతోన మీరు వచ్చి 151 సీట్లు ఏ విధంగా తీసుకున్నారంటే, మిమ్మల్ని నమ్మి
151 సీట్లు ఆ రోజు 2019లో ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అధపాతాళానికి తొక్కారు ప్రజలు అనేది మీరు ఇంకా రిలీజ్ అయి కాకుండా ప్రజలపైనే నెపం పెడుతున్నారు అంటే ఇంకా అంతకంటే చేతగానితనం ఇంకేమీ లేదు. ప్రజలు ఎప్పటికీ కూడా ఆదరిస్తారు, మంచి చేసే వాళ్ళను ఆదరిస్తారు అనేది ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 2019లో మీ ప్రభుత్వం స్టార్ట్ అయిన వెంటనే ప్రజావేదికతో కూలగొట్టడంతోనే మీ పరిపాలన ఏంటనేది ప్రజలకి ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇచ్చేశారు, ఏ విధంగా మేము పరిపాలన చేస్తాం అనేది. ఎప్పుడైతే ప్రజావేదికను కూలగొట్టారో ఆ రోజే ప్రజలందరూ కూడా ఇట్లాంటి వ్యక్తిగా మేము పట్టం కట్టింది అనేది వాళ్ళు కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ రాక్షస పాలన, తుగ్లక్ పాలన. అసలు మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు నిజంగా రీచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు గమనించకుండా మేము సంక్షేమం చేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం కాబట్టి ఇంకా డబ్బులు ఇస్తున్నాం, ప్రజలకు ఇంకేం కావాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్పితే బటన్ నొక్కుడు ఒకటే కాదు, ప్రజలకు కావలసిన కనీస అవసరాలు కూడా ఉన్నాయి. ప్రజా సంక్షేమ పథకాలు ఇప్పుడు ఒకటే లేవు, మీతోనే స్టార్ట్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు పెన్షన్ మేము గొప్పగా ఇస్తున్నాం, ఇంటికి పోయి ఇస్తున్నాం అని చెప్పుకునే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు పేరు మారిపోయినా కూడా ఇప్పటి వరకు అలాగే కొనసాగుతున్నాయి. కేవలం మీరు సంక్షేమం అనే ముసుగులోన ప్రజలను దాచుకున్నారు కాబట్టి ప్రజలు కరెక్ట్ సరైన టైంలోనే మీకు చెప్పారు. ఏమైనా అంటే మేము 99% హామీలు నెరవేర్చామని అంటున్నారు. నిజంగా 99% హామీలు నెరవేర్చింటే ఈ రోజు మీకు ప్రజా తీర్పు ఈ విధంగా వచ్చిండేది కాదు, ఖచ్చితంగా మీకు అనుకూలంగానే వచ్చిండేది. కానీ 99% హామీలు అమలు చేసామనేది అచ్చు తప్పు, అబద్ధం. మీరు మాట తప్పం మడమ తిప్పం అనే వ్యక్తి ఎన్నో హామీల్లోన మాట తప్పారు, మడమ తిప్పారు. మేము ఇక్కడిని ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీకు హెచ్చరిస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు అయితేనేమి, బీజేపీ పార్టీ వాళ్ళు అయితేనేమి అనేక సందర్భాల్లో మీకు చెప్పాం. మరీ ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలోని ఎంప్లాయీస్ అందరూ కూడా ఎందుకు అంత వ్యతిరేకత ఉన్నారు? ఎందుకంటే మీరు సృష్టించిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు, వాళ్ళు మాకు డిమాండ్ విజయవాడకు మీరు వాళ్ళని ఏ విధంగా వాళ్ళపైన కేసులు పెట్టారో, వాళ్ళని టీచర్స్ అరాచకం చేశారో ప్రతి ఒక్కరు తెలుసు. ఉద్యోగస్తులకు సరైన జీతాలు ఇవ్వలేదు. 1వ తారీఖు రావాల్సిన జీతాలు ఎప్పుడో 15, 20వ తారీఖు వచ్చేవి. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మీరు నిజంగా భయభ్రాంతులకు గురి చేశారు. మేము బతకాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నారు. మరీ ముఖ్యంగా మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన మీరు ఈరోజు నిరుద్యోగులను కూడా మోసం చేశారు. డిఎస్సి లాస్ట్ ఇంకా ఎలక్షన్ వస్తుందనంగా అరకొరగా డిఎస్సిని ఏర్పాటు చేసి మీరు 6,000 ఉద్యోగాలేమో ఏర్పాటు చేశారు. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా మరీ ముఖ్యంగా మహిళలకు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాం, మద్యం రేట్లు ఎక్కువ పెడితే మద్యం తాగరు, ఆ విధంగానైనా మేము మద్యపాన నిషేధం చెప్తామని చెప్పి అనేక చెత్త బ్రాండ్లు తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నారు. ఇవేమి మీకు కనిపించలేదు? అప్పుడు చాలా మంది ఆడపిల్లలు తాళ్ళు తెగిపోయాయి. ఈ మద్యం నుంచి ఎంతోమంది ప్రజలు ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనేక రకమైన చెత్త బ్రాండ్లు తీసుకుని వచ్చి ఈరోజు ప్రజలతోన ఆరోగ్యంతోన బాధపడుతున్నట్లు చేశారు. ఇది మీరు హామీలు మద్యపాన దశల వారీగా నిషేధం చేస్తామన్న మీరు ఇది హామీని ఎలా తుంగలోకి దొక్కారు? ఇట్లాంటివి ఎన్నో, ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి ఎన్నో హామీలు మీరు అమలు చేయడంలోన నిర్లక్ష్య ధోరణి వహించారు. మీకు అహంకారం పెరిగింది. ఒక రాజు కోటలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా రాజు కోటలో ఉండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే పరదాలు కట్టుకొని వెళ్ళారు. మీరు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీతో కనీసం ఏ రోజైనా మీరు లాస్ట్ ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టారే? ఈ 5 సంవత్సరాల కాలంలోనూ ఏ రోజైనా
ప్రెస్ వాళ్ళతోన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారా? లేదు. లాస్ట్ ఓడిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలని అవమానం కూడా చేశారు. మీరు ఓడిపోయిన టైంలో కూడా మీరు ప్రజలను అవమానం చేశారు. ప్రజలు ఎప్పుడైనా కానీ వాళ్ళ భవిష్యత్తు కోరుకుంటారు. సంక్షేమ పథకాలు ఇచ్చామనే ముసుగులోన రాష్ట్ర భవిష్యత్తే వ్యక్తి. ఈ దేశ చరిత్రలోనే మన రాష్ట్రం ఎంత దిగజారిపోయిందంటే ప్రతి ఒక్క వేరే రాష్ట్రం కూడా అంటున్నారు మీ రాష్ట్రం ఎందుకు ఇట్లా అయిపోయింది. అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రం వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా మంది అన్నారు. ఏ ఒక్క మినిస్టర్ అయినా వాళ్ళ శాఖ గురించి తెలుసా వాళ్ళకి? కేవలం చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మిగతా బీజేపీ నాయకుల్ని, లోకేష్ గారిని విమర్శించడానికే మంత్రి పదవులు చేపట్టారు తప్పితే వాళ్ళు ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం కోసం మంత్రి పదవులు చేపట్టలేదు. ప్రజా సంక్షేమం, ప్రజా పరిపాలన అనేది గాలికి వదిలేశారు. కాబట్టి ఇప్పటికైనా మీకు 11 సీట్లు అంటే మీకు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు. ఇప్పుడు మీకు ఆ సీట్లు ఇచ్చారు, వాటినైనా మీరు కాపాడుకోవాలి. ఇప్పటికైనా మీరు బాధ్యతాయుతంగా ఉండండి. ప్రజలందరికీ మేం అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా తప్పు చేస్తే ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చారు మీకు 151 సీట్లు, దాన్ని మీరు కాపాడుకోలేకపోయారు. మేము ఎన్నోసార్లు చెప్పాం 23 మేము సీట్లున్నా కూడా ఎంతో మనోధైర్యంతో నిలబడి చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో పెట్టిన భువనేశ్వరమ్మని అనేక మాటలు శాసనసభ సమావేశం సందర్భంగా అన్నా కూడా అన్ని ధైర్యంగా తట్టుకొని ప్రజల కోసమే మేము పనిచేశాము. మీకు ఎన్నోసార్లు చెప్పాం ఇది కాదు పద్ధతి, ఇది కాదు ప్రజా పరిపాలన చేయాల్సిందే అని చెప్పి. అయినా కూడా మీరు అవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజలను దోచుకోవడమే మీ పనిగా పెట్టారు. ఆదోని మొదలుకొని శ్రీకాకుళం వరకు, ఈరోజు కర్నూలు జిల్లా మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు ఎక్కడ చూసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టర్ దాచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా మీరు బాధ్యతాయుతంగా ఉండండి. ప్రజలు ఇచ్చిన ఆ 11 సీట్లతో అయినా మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆదోని అందరికీ తెలుసు 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి అని ఆ రోజు నుంచి కూడా వాళ్ళు పార్సార్థి గారు ఉండరు, నిలబడరు, వెళ్ళిపోతారు, ఓడినా గెలిచినా వెళ్ళిపోతారు అని ఎన్నో అబద్ధపు మాటలు ప్రజలకు చెప్పినా కూడా ఆదోని ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని కుల మత విద్వేషాలకు అతీతంగా వాళ్ళు అందించారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మతాలను రెచ్చగొట్టారు. మీకు బీజేపీ అధికారంలోకి ఎమ్మెల్యేగా వస్తే మీకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పినా కూడా మరీ ముఖ్యంగా ముస్లిం వాళ్ళు కూడా డాక్టర్ పార్సార్థి గారిని ఆదరించారు. వాళ్ళకి నాకు ప్రత్యేకంగా అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బీసీ అభ్యర్థికి ఆదోని నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా 3వసారి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎలిగే పాండ్రావు రంగారావు గారికి ఇచ్చినప్పుడు టీడీపీ తరఫున ఓడిపోయారు. 2004లో నాకు టీడీపీ తరఫున ఇచ్చినప్పుడు నేను ఓటమి పాలయ్యాను. బీజేపీ ఉమ్మడి తరఫున ఈరోజు వాల్మీకి కులానికి చెందినటువంటి డాక్టర్ పార్సార్థికి ఇచ్చినప్పుడు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఆదోని మార్పు కావాలంటే ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఓడిపోవాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన పార్సార్థి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేది చాలా ఆషామాషిగా కాదు. ఇది నిజంగా చెప్తున్నాం, ఇది మా విజయం కాదు, ప్రజల విజయం, ఆదోని ప్రజల విజయం. డాక్టర్ పార్సార్థి గారు గెలవడం ఆదోని ప్రజల విజయం. ఎందుకంటే ఆదోనిని మేము గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ చెప్తున్నాం మేము, డెవలప్మెంట్ అనేది లేదు. ఒకప్పుడు 2వ ముంబైగా పేరు పొందిన ఆదోని ఈరోజు గత చరిత్ర మాసిపోయి ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే దీన్ని డెవలప్ చేయడానికి అవకాశంగా మేము భావిస్తున్నాం. మేమందరం కూడా తప్పకుండా ఆదోనిని డాక్టర్ పార్సార్థి గారి ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి కూడా
టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి మేము ఆదోనిని డెవలప్ చేసి చూపిస్తాం. ఎందుకంటే చాలామంది నిన్ననే ఎమ్మెల్యే గారు ఏదో అన్నారు, డెవలప్మెంట్ చేసాం, మేము ఎంతో చేసినా కూడా ప్రజల్లో మాకు లేదు, ఈవీఎంల పైన మాకు అనుమానం ఉంది అన్నారు. అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ మహిళలు చీపురుతో మిమ్మల్ని ఊడ్చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మహిళలు ఎలక్షన్ మనం ఓటింగ్లో చూసాం, పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరాలి ఓటరుగా. అందరూ ఏమన్నారు, మా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పక్షం ఏమన్నారు, సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి వాళ్ళు మా ఓట్లు మాకే పడతాయని అన్నారు. కానీ మహిళలు ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతామని ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మహిళలు ప్రతి ఒక్కరు కూడా బాధపడిన సందర్భమే ఉంది. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నా, సరుకులు కొనాలన్నా వాళ్ళు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే సరైన పనులు లేవు, జీతాలు లేక, ఆ మార్కెట్లో వెళ్ళి సరుకులు కొనలేక, ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకుందామన్నా కరెంటు బిల్లులు కట్టక, చెత్త పన్ను ఒక పక్క, ఇట్లాంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఒక పక్క పెరిగిపోయినాయి. పక్కన స్టేట్ చూసుకుంటే మనకంటే 10 రూపాయలు తక్కువగా ఉంది, ఇక్కడ 10 రూపాయలు ఎక్కువగా ఉంది. ఎట్లా వాళ్ళు ఏ విధంగా కూర్చున్నా నిల్చున్నా వాళ్ళపైన ధరల మోత అనేది ఉన్నింది. కాబట్టి మొన్న మా చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు నిజంగా రాష్ట్ర ప్రజలు ఎక్కడ కానీ ఒక ఇది కూడా చూపలేదు, వాళ్ళకేసాం వీళ్ళకేసాం ఓటం అనేది. వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓటు వేసిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నారు వాళ్ళు. ఎక్కడ కానీ మేము ఆ పార్టీకి వేసాం, ఈ పార్టీకి వేసాం, ఎన్నో సర్వేలు కూడా చూశారు. కనీసం ఏ ఎలక్షన్ అయినా ఒక 40% వాళ్ళు బయటకు వేసిన తర్వాత మేము పలానా పార్టీకి ఓటేసాం, పలానా పార్టీకి ఓటేసామని చెప్పుకునేవాళ్ళు. బట్ ఈ ఎలక్షన్లో కేవలం 10% కూడా చెప్పుకోలేదు మేము ఓటేసామని. ఎందుకంటే చెప్పుకుంటే ఏం చేస్తారు అనే భయం, తంతారో అనే భయం. ఎందుకంటే మా నాయకులనే, టీడీపీ నాయకులనే ఎంతోమంది, దాదాపుగా 2000 మందిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టి జైల్లో పెట్టి అరాజకాలు సృష్టించింది. సామాన్యమైన ప్రజలు మేమెందుకు ఇది చేయాలనే ఉద్దేశంతోన నిశ్శబ్ద విప్లవం. నిజంగా చెప్తున్నాము, రాష్ట్రంలో ఇలాంటి తీర్పు ఉంటుందా అని ఒక కనువిప్పు కలిగేలా, అంటే పాలకులు ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రజలు ఇంత ఘనమైన తీర్పు ఇస్తారా అని చెప్పడం అనేది నిజంగా ఆషామాషి కాదు. నిజంగా వాళ్ళ ఆలోచనాత్మక నిర్ణయాన్ని ప్రతి ఒక్క పాలకుడు కూడా గుర్తెరిగి పాలన చేయవలసింది అని చెప్పి వాళ్ళకి హెచ్చరించి ఈ విజయాన్ని అందించారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రంలోనైతేనేమి, ఆదోనిలో అయితేనేమి, ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ అందరం కలిసి కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే దానికోసమే మేమున్నాం. అదేవిధంగా ఆదోని కూడా, ఎస్పెషల్లీ ఆదోని మళ్ళీ చెప్తున్నాం, అయ్యా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మీరే ఎన్నో సందర్భాల్లో అన్నారు, నిజంగా డాక్టర్ పార్థసారథి గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. మరి ఎప్పుడయ్యా మీరు కాషాయం బట్టలు కట్టుకొని ఎప్పుడు మీరు వెళ్ళేది? మేము వెయిట్ చేస్తున్నాం. మేము ఒకటే కాదు, ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారా, ఆయన కాషాయం బట్టలు ఎప్పుడు రెడీ చేసుకుని వెళ్తున్నారా అనుకున్నాం. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే నిన్న ఆయన ప్రెస్లో మాట్లాడతాడనేది కూడా అనుకోలే. ఎందుకంటే ఇంకా కాషాయం బట్టలు వేసుకుని వెళ్ళిపోయినాడేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆయన వెళ్ళి కార్యకర్తలను పరామర్శించాడు. అదేవిధంగా ఈవీఎంల పైన కూడా ఆయన మాట్లాడారు. నిజంగా మీరు ఏమో అనుకున్నారు, ఈ వీళ్ళ మధ్యలో సఖ్యత కుదరదులే, మాకు సహాయం సహకారాలు చేస్తారులే, ఆయన ఓడిపోతాడులే, మేమే గెలుస్తాంలే అన్నారు. గుడిసె కృష్ణమ్మను ఓడించినంత కాదు, అప్పుడు మాకు ఇంత చైతన్యం లేదు, మా బీసీల్లో చైతన్యం లేదు, మా ఎస్సీల్లో చైతన్యం లేదు, మా మైనారిటీల్లో చైతన్యం లేదు. 2004లో మీరు ఏ విధంగా గెలిచారనేది ఆదోని ప్రజలు ఇప్పటికీ కూడా
చర్చించుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాం, ఈరోజు విజయం ప్రజల విజయం. డాక్టర్ పార్థసారథి గారిని ఓడించాలని అనేక మంది ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు ప్రజలు ఆయన తరపున నిలబడ్డారు. డాక్టర్ పార్థసారథి గారు, ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఈరోజు గెలిచింది. ఆయన్ని ప్రతి కుటుంబం ఎవరైతే ఓట్లు వేశారో 2,50,000 మంది ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా పార్థన్నని, ఎమ్మెల్యే పార్థన్నని తమ బిడ్డగా, తమ తమ్ముడిగా, తమ అన్నగా ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకున్నది కాబట్టి ఈరోజు ఆయన ఇంత ఘన విజయాన్ని సాధించారు. మేము కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. ఖచ్చితంగా 5,000 లోపలే మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ కని విని ఎరగని రీతిలో ఈరోజు ఇంతటి విప్లవాత్మకమైన తీర్పుని ఇచ్చిన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేమందరం ఆదోనిని డెవలప్ చేయాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి మా పైన. మేం సమావేశాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు, వార్డులకు వెళ్ళినప్పుడు అనేక గ్రామ సమస్యలు అయితేనేమి, వార్డు సమస్యలు అయితేనేమి మా దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే పార్థన్న డైరీలో రాసుకొని ఏ గ్రామంకి అయితే వెళ్తామో ఆ గ్రామ సమస్యలని డైరీలో రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వెంటనే నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సమస్య 500 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి నేను శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. బైపాస్ అయితేనేమి, రోడ్ల విస్తరణ అయితేనేమి అనేక సమస్యలు మా ముందు ఉన్నాయి. ముఖ్యంగా తాగునీటి సమస్య. నిన్ననే ఒక అధికారితో మాట్లాడాం మేము. మండిగిరిలోన 10 రోజులైనా వాటర్ రాలేదంటే ఇమ్మీడియట్గా అధికారితో మాట్లాడి ఇమ్మీడియట్గా నీళ్లు వచ్చే విధంగా మేము కృషి చేసాం. కానీ కొన్ని నెలల్లోనే ఈ వాటర్ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం చూపే విధానం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఆదోని ప్రజలు దయచేసి ఎవ్వరు కూడా కొట్లాట్లకు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మా కార్యకర్తలకి మేము తెలియజేసుకునేది ఒకటే, మనం గెలిచామని చెప్పి మనం ఎక్కడ కానీ కొట్లాట్లకు కానీ భయభ్రాంతులకు గురి చేయడానికి కానీ మనం అనవసరం. ఎందుకంటే వాళ్ళదే మనం చేస్తే ప్రజలు రేపు పొద్దున మనకే ఇలాంటి తీర్పునిస్తారు. కాబట్టి మనం బాధ్యత మనకి ఇంకా ఎక్కువగా ఉంది. మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం. ప్రతి ఒక్కరం మనం గెలిచిన సంతోషంలో ఉన్నాం. మనం అణిగి ఉందాం. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన అన్నారు కానీ చేయలేదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. కానీ ఆయన చేయలేదు. ఆయన కులం చూశాడు, మతం చూశాడు, పార్టీ చూశాడు. ఆయన అది కూడా మాట తప్పాడు, మడమ తిప్పాడు. కానీ మేము ఈరోజు చెప్తున్నాం, ఎస్పెషల్లీ ఆదోనిలోన ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం, దయచేసి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, టీడీపీ వాళ్ళమైతేనేమి, బీజేపీ వాళ్ళైతేనేమి, జనసేన వాళ్ళైతేనేమి కులం చూడం, పార్టీ చూడం, మతం చూడం, అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేమందరం కూడా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి మీ హృదయాలని దోచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు నమ్మి మాకు ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేశారు. ఈరోజు లోకేష్ గారు కూడా 91,000తోన రాష్ట్రంలోన 3వ అత్యధిక స్థానంలో గెలిచారు. మాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. కాబట్టి ఏ వర్గానికి కూడా హాని జరగకుండా, ఎస్పెషల్లీ ఆదోని చాలా సున్నితమైన ప్రాంతం ఇది. దయచేసి పార్థన్న మీద కక్షతోనో, మా 3 పార్టీల మీద కక్షతోనో రాబోయే తరంలోన ఎవరైనా కొట్లాట్లకు పెట్టడానికి వచ్చినా కూడా ప్రజలు ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించి మమ్మల్ని గెలిపించారో మీరు కూడా జాగ్రత్త ఉండండి. అట్లాంటి కొట్లాట పెట్టే వాళ్ళని మీరే తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇది సమస్యాత్మక ప్రాంతం.
కొట్లాట్లు జరపడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే మేము స్టార్టింగ్లోనే చెప్తున్నాము ఆదోని ప్రజలందరికీ కూడా దయచేసి, ఎందుకంటే మనం అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ముస్లిం మైనారిటీలు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, అందరం కూడా మనమంతా ప్రజలం. ఓట్లు వేసేంత వరకే మనం పార్టీల పరంగా ఉండాలి. దయచేసి అందరికీ చెప్తున్నాం. మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో అధికారంలో ఉండే వాళ్ళు అణిగి మణిగి ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అధికారం ఉంది కదా అని విర్ర వీగకూడదు. మేడం, మీ పార్టీ జోలికి వచ్చే ప్రజలను తరిమి కొట్టడం అనడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మేడం?